ఇంట్లో ఫర్నిచర్ కావాలన్నా లేదా డెకరేషన్ చేయాలన్నా నాకైతే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఐకియా. మరి మీకు? ఇక్కడ కాదు, ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఐకియా నచ్చుతుండే. సింపుల్ గా ఉంటాయి బట్ మంచిగా కనిపిస్తాయి, రేట్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఏం కాదు అన్న రీజన్ కి. మీకు తెలుసు నేను దేనికి అంత ఎక్కువ రేట్లు పెట్టయితే కొనను. ఎందుకు వచ్చినామంటే ఇంట్లో కొన్ని కావాలి, ప్లస్ నాకు స్టూడియో రూమ్ కి షూట్ చేసేటప్పుడు వెనకాల కొద్దిగా అస్థెటిక్ ఉండడానికి ఏమైనా సెటప్ చేసుకుందామన్న ఆలోచన వచ్చింది. ఐకియాలో గుడ్ థింగ్, వీళ్ళు రూమ్ లాగా సెట్ చేస్తారు కాబట్టి దీంట్లో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఈ వాల్, ఈ వస్తువు, ఈ లైట్ నా ఇంట్లో ఇట్లా మంచిగా ఉంటది అని చూసి అర్థం చేసుకునేలాగా పెడతారు, మంచిగా అనిపిస్తుంది. కశ్వి ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయింది, కార్తిక్ తనతో వెళ్ళిపోయింది. నేనేమో ఒక్కొక్క సెక్షన్ చూసుకుంటూ నచ్చినవి ఫోటోలు తీసుకుంటూ వస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మేము ఆల్మోస్ట్ ఎండ్ లో వచ్చినాము, ఇంకా టైం ఉంటే బాగుంది అనిపించింది. ఐకియా మార్నింగ్ పోతే ఈవినింగ్ వరకు కూడా ఉండే అంత పెద్దగా అన్ని కేటగిరీస్ ఉంటాయి కదా. నేనైతే హోల్ డే అయినా స్పెండ్ చేయగలుగుతా, మీరు కూడా అంతేనా? కింద కమెంట్ చేయండి. మేజర్ గా అయితే కిచెన్ లో కోసం అని కొన్ని తీసుకున్నాము. అండ్ ఈ స్టోర్ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటది, పక్కన ఇట్లా ఫ్లైట్స్ మీద నుండి వెళ్తుంటే మన టెస్లా మీద అది కనిపిస్తుంది కదా, అట్లా కశ్వి చూసి ఎంజాయ్ చేసింది అనమాట. అండ్ ఇంతకీ ఏం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, సో ఫాలో.